1500 రోజుల నుంచి ఉద్యమం ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎన్నికలకు ముందేమో రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అన్నారు జగన్మోహన్ రెడ్డి. సో మరి నిన్న సభలో నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశాను 99%. నేను ఇక పదవి దిగిపోయినా బాధలేదని చెప్పి అని అంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే. నువ్వు పరిపాలనకు రాకతలికి ఏం మాట్లాడావో, పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడావో అది నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నేను మేము 3 రాజధానుల కాన్సెప్ట్ ఎప్పుడు తెచ్చావో ఆ రోజునే మేము నిరాదీక్షలకి కూర్చున్నాము. అదే ఉత్సాహంతో ఈనాటి వరకు కూడా మేము 1500 రోజులు నిరాదీక్ష చేస్తానే ఉన్నాం. నీ మీద, నీ ప్రభుత్వం మీద. ఎందుకో తెలుసా? నువ్వు రావటమే ప్రజావేదిక కూలదోశావు. నేను ఆయాలే చెప్పాను నీకు, ఆ తెల్లారే చెప్పాను నీకు. ఏం చెప్పాను? మొదలైంది నీ పతనం మొదలైందని చెప్పా. అదే పతనం రాత్రి నువ్వే ఒప్పుకున్నావు. నేను ఇంటికి పోతాలే, ఓడిపోయి ఇంటికి పోతానని నువ్వే ఒప్పుకున్నావు రాత్రి ఒక ఛానల్లో. దేనికి? నీకెందుకు పట్టింది ఇంత కర్మ? నువ్వు కర్మ పట్టిందని ఆలోచించి నువ్వు ఇంట్లో పడుకోయిక, లేదా రాజీనామా చేసి వెళ్ళిపో. నీ సభ్యత సంస్కారం ఉండేవి అయితే నువ్వు రాజీనామా చేయి. అంతే తప్ప నువ్వు ఏదో ప్రగల్భాలు పలికి మా కాంగ్రెస్ వాళ్ళని ఏదో విమర్శిస్తే సరిపోదు. అది నువ్వే వెళ్ళిపోవటమే. ఆయన వెళ్ళిపోయేది అది ప్రజలు పంపిస్తారు. ఏ ప్రజలైతే నిన్ను 151 సీట్లు ఇచ్చారో అదే ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తారు రేపు. ఎన్నో రోజులు లేదు, టైం దగ్గరకు వచ్చింది. నువ్వు ఇవాళకి కూడా కొడాల నానిగాడు కానీ, మరి పేరు నానిగాడు కానీ, మరి అమ్మటి రాంబాబు గారు కానీ, మరి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఏం ప్రగల్భాలు పలుకుతున్నారు మీరు ఈ రోజుకి? నోటి బట్టన మాటలు మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడిని. దేనికి మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడిని? ఆయన మీది కానీ మీ ఫ్యామిలీ విషయాలు కానీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒక్క మాట తూచారకుండా ఒక్క మాట మాట్లాడా మీ గురించి? ఎప్పుడైనా సరే ఆయన తేలిక స్వభావంతో మాట్లాడా? మీరు ఎందుకు మాట్లాడతారు ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన గురించి? 52 రోజులు జైల్లో పెట్టావు ఆయన్ని. ఒక్క తప్పైనా పట్టుకోగలిగావు నువ్వు? అట్లాంటి సపట దద్దమ్మలం మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ మంత్రులు కానీ, ఎవడైనా కానీ మీరు మాట్లాడే వాళ్ళంతా అసభ్య పదజాలంతో ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళు మొత్తం మీరు రండి. మీరు ప్రజల్లో తిరగలేరు, మీరు ప్రజాప్రతినిధులే కానీ ప్రజల్లో రాలేరు. ప్రజలకు సీఎంఏ కానీ బయటికి రాలేడు. బయటకు వచ్చి ఎట్టొస్తాడు? 6000 మంది పోలీసులు పట్ల కట్టుకోవటం, షార్ట్ కట్ను పోవటం, ఒక పనికి మాలి ఎదవలాగా పోవటం. సీఎం మాకే సిగ్గేస్తుందా నువ్వు అట్ట పోతుంటే సీఎం గారు? ఎందుకంటే పలా రాష్ట్ర సీఎం పట్ల కట్టుకొని పోతున్నా అంటే మాకు సిగ్గుగా ఉంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి మీరు, మీ మంత్రులు ఎవరైనా సరే. ఇకనైనా ఈ 40 రోజులైనా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతూ నేర్చుకోండి. ఎరా అంబరరాంబాబు గారు ఏమంటున్నావు నువ్వు? సత్యనపల్లి రా, సెంటర్కి రా, నేను వస్తా. నువ్వు వాళ్ళ గెలిచావు, నేను ఇక్కడ నుంచి వస్తా, అమరావతి నుంచి వస్తా. నేను నువ్వేందో అనుకున్నావు? నీ మాత్రం తిట్లు మాకు రావనుకున్నావా? ఎక్కువ తిడతా నేను. మీ కొడాల నానిగాడి కంటే ఎక్కువ తిడతా. నాకెవరు నేర్పాల్సిన పని లేదు. సవట దద్దమ్మ, పనికి మాలిన ఎదవ పుంకాలు వదులుతావు నువ్వు. ఏమనుకున్నావు నువ్వు? పనికి మాలినోడా ఏమనుకున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారంటే ఏమనుకున్నావు నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పోతున్నావురా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు నీకు గడ్డి పెట్టారా? నేను అమ్మటి రాంబాబు గారు నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టా? మీ దగ్గర దమ్ముదైన రాని మీ మంత్రులు మొత్తం రాని అమరావతి వచ్చి, అమరావతి శిబిరాలకు వచ్చి అమరావతి మహిళలు పలకరించి అడగండి. వాళ్ళ యోగక్షేమ సమాచారాలు అడగండి, అడిగి తెలుసుకోండి రా, తెలుసుకొని మాట్లాడండి. అసలు 1500 రోజుల నుంచి ఆ మహిళలను బదాన్ని పడేసి మీ ఇష్టానుసారం రాజధాని ధ్వంసం చేసి, పోలవరాన్ని అటకెక్కించి రాజధాని సర్వనాశనం చేసి, సాక్షాత్ మీ సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏం చేశావురా? ఎదవలారు మాటలు మాట్లాడతారా చంద్రబెల్లో కూర్చొని? పనికి మాట్లాడా? ఏ ఒక్కటన్నా బాగుందంటారు? మీ 99% పని చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు అక్కడ చెప్పంటారు మీరు? అన్నదాతలు బాగున్నారా? కార్మిక శాఖ వాళ్ళు బాగున్నారా? అంగన్వాడీలు బాగున్నారా? పొదుపు సంఘం వాళ్ళు బాగున్నారా? డాక్టర్లు బాగున్నారా? బళ్ళో పంతులు బాగున్నారు. బళ్ళో పంతులు గాంధీ సభ దగ్గర కాపలా పెట్టిన దద్దమ్మలరా మీరు? స్థాయి తెలియని ఎదవలరా మీరు? చెప్పాలంటే ఒక మాటలో ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. 1500 రోజులు అయిపోయినాయి. మీది కూడా దగ్గర పడింది. ఇక 40 రోజులే మీకు ఉంది. 40 రోజుల తర్వాత మీరు కూడా నాలాగా తిరగటమే. నేను ఇంకా ధైర్యంగా తిరిగా. మీరు ఇళ్లలో పడుకోవాలరా తలుపులు వేసుకొని. మీకు పోలీసులు కూడా రారెవరు, గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరమైన మాటలు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకుని కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ మాట్లాడబాకండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. లేదంటారా అమ్మటి రాంబాబుగా నీ ఇల్లు నాకు తెలుసు.
నువ్వు ఆడుందో నీ పుటకే తెలుసు నాకు. నీ నేలకు పోయడానికి అది దగ్గరలో ఉన్నాయి. నీ నేలకు తెగ్గొస్తా అనవసరమైన మాటలు మాట్లాడితే. 1500 రోజుల నుంచి ఉద్యోగం చేస్తుంటే కోర్టు కూడా అమరావతిని సపోర్ట్ చేస్తూ వస్తున్న పరిస్థితి. ఇక్కడ అభివృద్ధి చేయమని ఒక టైం కూడా పెట్టింది, 6 నెలలు అభివృద్ధి చేయమని. దాన్ని కూడా ధిక్కరించారు జగన్మోహన్ రెడ్డి. మరోపక్క అమరావతిని డెవలప్ చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుద్దని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అదే కోర్టు జడ్జికి 2 కోట్ల రూపాయలతో వజ్రాల వాచిని బహుకరించడానికి చూస్తే ఆయన జడ్జి గారు నాకు వద్దని చెప్పి దాని మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఆయన మొత్తానికి లంచాలు పెట్టి దోపిడీ రాజ్యంగా తయారయ్యి ఆయన దోపిడీతనంతో సాక్షాత్ జడ్జి గారికే వజ్రాలు రింగిచ్చాడంటే ఏమనుకొని దేవుడు న్యాయం చూస్తాడు. ధర్మాన్ని మనం కాపాడితే మన ధర్మం కాపాడితే గుర్తుపెట్టుకోరా రే. మీరు ఎవరైనా సరే మీ వైసీపీ గవర్నమెంట్లో గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని మనం కాపాడితే మన ధర్మం కాపాడిద్ది. అంతేగాని మీ ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ చండాలంగా మాట్లాడితే మీరు ఒక వ్యక్తులు అనుకున్నారా? మీరు వ్యక్తులు కాదురా బాబు, పరమ సుంటాల మీరు. ఇకనైనా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మీరు అన్ని సంస్థలు మీరు కొనేశారా? మీరు మీ కేసుల కోసం మీరు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు మోడీ గారి దగ్గర. మీరు ఏదిరా ప్రత్యేక హోదా ఏది? ఏం తీర్చారా మీరు? ప్రత్యేక హోదా ఏది? ఏడబెట్టారు ప్రత్యేక హోదాని? మరి లిక్కరు మరి మాఫియా అన్నారు, ఏడ చేస్తున్నారు మీరు? మద్య నిషేధం చేస్తా ఉన్నారు కదా, ఏది మద్య నిషేధం? ఏది నిషేధం లేదు, ఓట్లు అడగమన్నారు కదా, ఎదవన్నారా? మీరు ఇక్కడ డయాస్ మీద వచ్చి మాట్లాడుతున్నారా? మీటింగ్ చెబుతున్నారు మీరు. సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం అన్నమో రామచంద్రాన్ని అడుక్కు తింటుందిరా. ఈనాటి కౌళ్ళే లేదులారా మీరు, పరమ దరిద్రులారా. రైతుల డబ్బులే రైతుకి వేయడానికి మీకేంటారు నొప్పి? వాడు ఒక పనికిమాలిన సిఆర్డీ కమిషనరు. ఆ పనికిమాలి మీరు చెప్పియని వాడు వింటున్నాడు. వాడు ఒక పనికిమాలి లేదా వాళ్ళు కూడా చెప్పా కదా నీ కమిషనర్గా. నీకెందుకురా బాబు 4 రోజులు ఉద్యోగం చేసిన వాడికి చట్టబెట్టదంట పోరా బాబు. నువ్వు ఐఏఎస్ చదివా? ఐఏఎస్ చదివి నువ్వు కౌళ్ళు ఆపరా రైతులకి? అన్నమో రామచంద్రాన్ని అలమడిస్తున్నారా రైతులేడా? నువ్వేం ఏనక తినడు తిని ఏళ్ళు డబ్బులు పెట్టి ఏనక తినడు తిని ఏ శిరుమలో పడుకుంటారా? పరమ దరిద్రులారా. ఇకనైనా తెలుసుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. అమరావతిని ఎవడైనా సరే ఇంచ కూడా కదిలించిన ఆనాడు చెబుతున్నా, 2019లో చెప్పా, మళ్ళీ 2024లో చెబుతున్నా. అమరావతిని మీ బాబు గారి సొమ్మేం కాదు అమరావతి, మాది అమరావతి. మేము భూములు ఇచ్చాం, మేము భాగస్వాములు దాంట్లో. ఎవరుకున్నారు మీరు? ఒకసారి అగ్రిమెంట్లు చదువుకొని మాట్లాడమని ఆనాడు చెబుతున్నా, ఈనాడు చెబుతున్నా. మీ చదువురాని అర్థంలో అయితే మారుకోండి. డయాసెక్కి మాట్లాడబాకండి. మహిళలు కించపరిచే మాటలు మీ ఇష్టానుసారం మాట్లాడద్దు. ఇకనైనా గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నావు. రాజ్యం ఒప్పుకున్నావు, సాక్షాత్ ఒప్పుకున్నావు నువ్వు. దిగిపోయే రోజుల్లో నీకెందుకు ప్రజా పరిపాలన? 40 రోజులన్నా చేసి ఆడమంటారా? పరమ దరిద్రులారా. ఎవరుకున్నారు మీరు? ఒకసారి అగ్రిమెంట్లు చదువుకొని మాట్లాడమని ఆనాడు చెబుతున్నా, ఈనాడు చెబుతున్నా. మీ చదువురాని అర్థంలో అయితే మారుకోండి. డయాసెక్కి మాట్లాడబాకండి. మహిళలు కించపరిచే మాటలు మీ ఇష్టానుసారం మాట్లాడద్దు. ఇకనైనా గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నావు. రాజ్యం ఒప్పుకున్నావు, సాక్షాత్ ఒప్పుకున్నావు నువ్వు. దిగిపోయే రోజుల్లో నీకెందుకు ప్రజా పరిపాలన? 40 రోజులన్నా చేసి ఆడమంటారా? పరమ దరిద్రులారా.